నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి ఖలీల్ గిబ్రాన్ రాసిన ది ప్రాఫెట్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవునండి, ఇది నిజంగా కేవలం పుస్తకం కాదు, ఒక తాత్విక అనుభవం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. జీవితంలోని అతి ముఖ్యమైన కొన్ని విషయాలు అంటే ప్రేమ, పని, స్వేచ్ఛ, ఇంకా ఆనందం, దుఃఖం, వీటిపై ప్రవక్త అల్ ముస్తఫా ఏం చెప్పాడో చూద్దాం. అవును, ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. అంటే ఏదో సూత్రాలు చెప్పినట్టుండదు. అవును, అల్ ముస్తఫా అనే ప్రవక్త తన ఊరు ఓర్ఫలీస్ను విడిచి వెళ్లే ముందు అక్కడి ప్రజలతో చివరిగా పంచుకున్న మాటలివి కదా. ఆ సందర్భమే దీనికొక ఆర్ద్రతనిస్తుంది. నిజమే. ఆ వీడ్కోలు సందర్భం వల్ల ఆ మాటల్లో మరింత లోతు కనిపిస్తుంది. తరతరాలుగా అందుకే ఇది నిలిచిందన్నమాట. సరే, అయితే మనం నేరుగా విషయంలోకి వెళ్దామా? మొదటగా ప్రేమ గురించి ఆయన చెప్పిన మాటలు: ప్రేమ దేనిని సొంతం చేసుకోదు, అలాగే అది ఎవ్వరికీ సొంతం కాదు. ఎందుకంటే ప్రేమకు ప్రేమే చాలు. వినడానికి బాగుంది, కానీ ప్రేమలో ఇలా యాజమాన్య భావన లేకుండా ఉండటం, అది ఆచరణలో ఎంత కష్టమనిపిస్తోంది కదా. చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. గిబ్రాన్ ఇక్కడ ప్రేమను ఒక వస్తువుగా చూడట్లేదు. అదొక శక్తి, ఒక స్వతంత్ర శక్తి. అంటే అధికారం లాంటిది కాదంటారా? నా వాళ్ళు అనుకోవడం సహజమే కదా. సహజమే, కాని గిబ్రాన్ దృష్టిలో అది నిజమైన ప్రేమ కాకపోవచ్చు. అది బహుశా ఒక రకమైన భద్రతా భావన కోసం వెతుకులాట, లేదా మన అహంకి సంబంధించిన విషయం కావచ్చు. ఓ, ప్రేమకు ప్రేమే చాలు అన్న మాటలో చాలా లోతైన అర్థముంది. అంటే ప్రేమ తన పూర్తీకరణ కోసం దేనిపైనా ఆధారపడదు. అది ఇవ్వడంలోనే ఉంటుంది, తీసుకోవడంలో కాదు. అంటే ప్రేమ అంటే ఎదుటివారిని కంట్రోల్ చేయడం కాదు, వారి ఎదుగుదలను కోరుకోవడం, వారిని స్వేచ్ఛగా వికసించనివ్వడం అంటారా? సరిగ్గా అదే. కానీ ఇది అంటే నిజ జీవితంలో, ముఖ్యంగా చాలా కాలం ఉండే బంధాలలో అంచనాలుంటాయి. ఒకరిపై ఒకరు ఆధారపడతారు. అది ఎలా మరి? ఆధారపడటం సహజమే, కాదనట్లేదా. కానీ గిబ్రాన్ ఆ ఆధారపడటంలో ఉన్న అతిని ప్రశ్నిస్తున్నాడు. అంటే మానసికంగా స్వేచ్ఛనివ్వాలి, ఎదుటివారి ఎదుగుదల చూసి ఆనందించడమే ప్రేమ అని ఆయన భావన. అంటే కట్టిపడేయటం కాదు, వికసించనివ్వడం. అవును, వికసించనివ్వడం. ఇది ఇప్పుడు మనం చూసే చాలా ఇన్సెక్యూరిటీ, కంట్రోల్ లాంటి వాటికి పూర్తి వ్యతిరేకం. దీనికి చాలా ఆత్మవిశ్వాసం కావాలి, పరిణితి కావాలి. మన ఆనందం ఎదుటివారి చేతిలో లేదు, వారి ఆనందం మన చేతిలో లేదు. కానీ మన కలయిక ఇద్దరి ఆనందాన్ని పెంచాలి అనే భావననమాట. చాలా లోతైన విశ్లేషణ ఇచ్చారు. సరే, ఇక పని విషయానికి వద్దాం. ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యం. పని అంటే ప్రేమను దృశ్యరూపంలో చూపించడం. ఆహా, చాలా బావుంది కదా. అవును, వినడానికి చాలా కవితాత్మకంగా ఉంది. కానీ మన రోజువారీ జీవితంలో, ఆఫీసుల్లో, ఇళ్లల్లో చేసే పనుల్లో ఈ ప్రేమను చూపించడం, దీన్ని నిజంగా ఎలా ఫీల్ అవ్వగలం? ముఖ్యంగా మనకు ఇష్టం లేని పనులు చేయాల్సొస్తుంది కదా, అప్పుడు సాధ్యమేనా? ఇక్కడ పని అంటే కేవలం ఉద్యోగమనే కాదు. మనం చేసే ప్రతి చిన్న పని, వంట చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఏదైనా కళను సృష్టించడం, లేదా ఆఫీస్లో రిపోర్ట్ రాయడం, ఏదైనా సరే. అవును, గిబ్రాన్ చెప్పేదేంటంటే ఆ పని పట్ల మన దృష్టి ఎలా ఉంది అనేది ముఖ్యం. ఏదో బాధ్యతగా, భారంగా కాకుండా కొంచెం శ్రద్ధతో, ప్రేమతో, అంకితభావంతో చేస్తే ఆ పనే ఒక ధ్యానంలా మారుతుంది, ఒక ఆరాధనలాగా అన్నమాట. ఓ, అంటే పని ఫలితం కన్నా మనం పని చేసే ప్రాసెస్లో, ఆ విధానంలో ప్రేమ కనిపించాలంటారా? ఖచ్చితంగా. ఫలితం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఆ పని చేసేప్పుడు మన పూర్తి శక్తిని, మనసుని, ప్రేమను అందులో పెట్టడం మన చేతిలో ఉంది. ఇష్టం లేని పనిని కూడానా? అవును, ఇష్టం లేని పనైనా సరే దాని అవసరాన్ని గుర్తించి దాన్ని శ్రద్ధగా, పూర్తి ఏకాగ్రతతో చేస్తే దాని పట్ల మనకున్న వ్యతిరేక భావన తగ్గుతుంది. అప్పుడది మనల్ని అణిచివేయదు, బదులుగా మన శక్తిని బయటపెట్టే సాధనమవుతుంది. ఇది ఇప్పుడు మనం చెప్పే మైండ్ఫుల్నెస్ లేదా కర్మయోగం లాంటిదే. నిజమే. పని అనేది మనల్ని మనం ప్రపంచానికి చూపించుకునే ఒక దారి. ప్రేమతో చేస్తే అది కేవలం పని కాదు, ఒక సంతృప్తినిచ్చే అనుభవము. ఇది పని పట్ల మన ఆలోచననే మార్చేస్తుంది. సరే, ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ప్రవక్త మాటలు నన్ను ఎప్పుడూ ఆలోచింపజేస్తాయి. మీ రోజులు చింత లేకుండా,
మీ రాత్రులు కోరికలు దుఃఖం లేకుండా గడిచినంత మాత్రాన మీరు నిజంగా స్వేచ్ఛగా ఉండరు. అవును. కాని ఈ విషయాలు మిమ్మల్ని బంధించినప్పటికీ మీరు వాటికి అతీతంగా నగ్నంగా బంధనాలు లేకుండా పైకి లేచినప్పుడే మీరు నిజంగా స్వేచ్ఛ పొందుతారు. ఈ నిర్వచనం కొంచెం సవాలుగా అనిపిస్తుంది. అంటే కష్టాలు బాధలు ఉన్నంతకాలం మనం స్వేచ్ఛగా లేనట్టా? వాటిని దాటడమంటే ఏంటి? ఇక్కడే గిబ్రాన్ మన సాధారణ ఆలోచనని తలకిందులు చేస్తాడు. స్వేచ్ఛ అంటే సమస్యలు లేకపోవడం కాదు. సమస్యలున్నా వాటికి మనం బానిస అవ్వకుండా ఉండగలగడం. చింతలు, కోరికలు, దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. మనుషులన్నాక ఉంటాయి. అవి మనల్ని తాకుతాయి, బాధ పెడతాయి, కొన్నిసార్లు బంధించినట్టనిపిస్తుంది. అవును, నిజమే. అయితే గిబ్రాన్ ఏమంటున్నాడంటే ఆ బంధనాలని గుర్తించాలి, కానీ అవి మనల్ని పూర్తిగా నిర్వచించకూడదు. మన లోపలుండే స్వేచ్ఛని మనం కాపాడుకోవాలి. అదే అసలైన స్వేచ్ఛ. అంటే ఇది పూర్తిగా మన మైండ్ సెట్కి సంబంధించిన విషయమా? బయట పరిస్థితులతో సంబంధం లేదా? ఇప్పుడు ఉదాహరణకి అన్యాయం జరుగుతుంటే ఆ పరిస్థితి నుంచి బయటపడటమే స్వేచ్ఛ అనుకుంటాం కదా. బయటి స్వేచ్ఛ, భౌతిక స్వేచ్ఛ కూడా ముఖ్యమే. దాన్ని గిబ్రాన్ తక్కువ చేయట్లేదు. కానీ అసలైన అంతిమ స్వేచ్ఛ మనసులోనే ఉంటుంది అంటున్నాడు. జైల్లో ఉన్నా కొందరు స్వేచ్ఛగా ఫీల్ అవ్వగలరు. అవునా? అలాగే అన్ని సౌకర్యాలు ఉండి కూడా మానసికంగా బందీలుగా బ్రతికేవాళ్లుంటారు. వాటికి అతీతంగా పైకి లేవడం అంటే మన సంతోషాన్ని, మన శాంతిని బయటి పరిస్థితులు నిర్ణయించకుండా చూసుకోవడం. మన స్పందన మన చేతుల్లో ఉందని తెలుసుకోవడం. వినడానికి బాగుంది, కాని చేయడం కష్టమే. నిరంతరం సాధన కావాలి. మన ఆత్మ సహజంగా స్వేచ్ఛైనది. దాన్ని మనం మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నాడన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన ఆలోచన. మన కంట్రోల్లో లేని వాటి గురించి బాధపడకుండా మన స్పందనల మీద దృష్టి పెట్టాలి అన్నట్టుంది. సరే, ఇక ఆనందం, దుఃఖం, దీని గురించి ఆయన చెప్పిన ఈ మాట నాకెంతో ఇష్టం. చెప్పండి. దుఃఖం మీలో ఎంత లోతుగా గాయం చేస్తుందో అంత ఎక్కువ ఆనందాన్ని మీరు నిలుపుకోగలరు. ఇది కొంచెం విరుద్ధంగా, అంటే ఎక్కువ బాధపడితేనే ఎక్కువ ఆనందం వస్తుందా? ఎలా అర్థం చేసుకోవాలి? అలా డైరెక్ట్గా కాదు. గిబ్రాన్ ఇక్కడ ఒక రూపకం వాడుతున్నాడు. దుఃఖం మన గుండెలో ఒక లోతైన గిన్నెలాంటిది తవ్వుతుందని ఊహించుకోండి. ఓకే. ఆ గిన్నె ఎంత లోతుగా ఉంటే అది అంత ఎక్కువ నీటిని, అంటే ఆనందాన్ని పట్టుకోగలదు. దుఃఖం మనల్ని చిన్నబుచ్చదు, మనల్ని విస్తరింపజేస్తుంది, మనల్ని మరింత సున్నితంగా, కరుణగలవారిగా చేస్తుంది. జీవితంలో చిన్న చిన్న సంతోషాలని కూడా గుర్తించేలా చేస్తుంది. అంటే దుఃఖం అనుభవించకపోతే ఆనందాన్ని కూడా అంత లోతుగా అనుభవించలేమా? కష్టాలు మనల్ని పరిణితి చెందిస్తాయా? ఆ పరిణితి వల్లే ఆనందాన్ని ఇంకా బాగా స్వీకరించగలమా? సరిగ్గా అదే పాయింట్. ఆనందం, దుఃఖం ఇవి వేర్వేరు కావు. ఒకే నాణానికి రెండు వైపులు లాంటివి. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనం కేవలం ఆనందమే కావాలి, దుఃఖం వద్దు అనుకుంటే జీవితంలో పూర్తి అనుభవాన్ని వద్దన్నకే. నిజమే. దుఃఖం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి, దాని నుంచి నేర్చుకుని, మన హృదయాన్ని ఇంకాస్త పెద్దది చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ఆనందానికి మనం ఇంకా ఎక్కువ సిద్ధంగా ఉంటాం. దుఃఖం ఆనందానికి శత్రువు కాదు, దానికి చోటు కల్పించేది. ఈ ఆలోచన కష్టాల్లో ఉన్నప్పుడు కొంత ఊరటనిస్తుంది. అవును. జీవితంలోని ఎత్తు పళ్ళాలను చూసే దృష్టిని ఇది మార్చగలదు. చివరిగా ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్ లేదా సత్యం గురించి ప్రవక్త మాట. నేను సత్యాన్ని కనుగొన్నాను అని చెప్పటండి, బదులుగా నేను ఒక సత్యాన్ని కనుగొన్నాను అని చెప్పండి. ఇది వినయంగా ఉండమని చెప్పినట్టు అనిపిస్తుంది. వినయమనే, కాని అంతకంటే కూడా ఎక్కువ. ఇది సత్యం ఎలా ఉంటుందో చెబుతుంది. సత్యమనేది ఏదో ఒకటే ఘనీభవించిన వస్తువు కాదు. అది అనంతం, అనేక ముఖాలు కలది. అవునా? అవును. మనలో ప్రతి ఒక్కరం మన అనుభవాలు, మన స్థాయిని బట్టి సత్యంలోని ఒక భాగాన్ని మాత్రమే చూడగలుగుతాం. నేను సత్యాన్ని కనుగొన్నాను అంటే ఇక తెలుసుకోవాల్సిందేమీ లేదు, నాదే ఫైనల్ అన్నట్టు కొంచెం అహంకారం వినిపిస్తుంది. అవును, అలా అనిపించవచ్చు. మరి నేను ఒక సత్యాన్ని కనుగొన్నాను అనడం వల్ల ఉపయోగమేంటి? ఇది మనల్ని ఇంకా నేర్చుకునేలా చేస్తుందా? ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించేలా? ఖచ్చితంగా అదే దాని ముఖ్య ఉద్దేశ్యం. ఇది మనల్ని ఎప్పటికీ నేర్చుకునేవాళ్లుగా ఉంచుతుంది. మనం తెలుసుకున్నది చాలా కొంచెం అని గుర్తుచేస్తుంది. ఇతరుల అనుభవాల నుంచి, వారి దృష్టికోణాల నుంచి కూడా నేర్చుకోవడానికి మనసు తెరిచి ఉంచాలి అని చెబుతుంది.
నా సత్యమే గొప్పది, నీది తప్పు అనే గొడవలకు బదులు ఓహ్ నువ్వు చూస్తున్న ఆ కోణం నాకు కొత్తగా ఉంది, దాని గురించి చెప్పు అనే సంభాషణ మొదలవుతుంది. జ్ఞానమనేది ఒక గమ్యం కాదు, అదొక ప్రయాణం అని గుర్తు చేస్తుంది ఈ చిన్న వాక్యం. ఇది వ్యక్తిగతంగానే కాదు, సమాజానికి కూడా చాలా అవసరం. నిజంగా అద్భుతమైన ఆలోచనలివే. ది ప్రాఫిట్లోని ఈ కొన్ని భాగాల్ని ఇలా లోతుగా చూడటం అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంది. జీవితం కేవలం గడిపేయడమే కాదు, ప్రతి క్షణాన్ని అవగాహనతో పూర్తి చైతన్యంతో అనుభవించవచ్చని ఈ పుస్తకం మళ్ళీ గుర్తుచేసింది. అవునండి, గిబ్రాన్ మాటల్లో కవిత్వముంటుంది, ఆలోచనల్లో లోతుంటుంది. ప్రతి అంశం ప్రేమ, పని, స్వేచ్ఛ అన్నీ మన రోజువారీ జీవితంతో ముడిపడినవే. వాటిని మనం చూసే కోణం మారితే మన అనుభవం కూడా మారుతుంది. ఈ లోతైన ఆలోచనలు మన జీవితాన్ని చూసే దృష్టిని, మనం బ్రతికే విధానాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ చర్చ చివర్లో వినేవారికి ఒక చిన్న ఆలోచన వదిలివెళదాం. గిబ్రాన్ చెప్పిన ఈ దృష్టి కోణాలని, ఉదాహరణకు మనం చేసే ప్రతి పనిలో ప్రేమను చూడటం, లేదా దుఃఖాన్ని ఆనందానికి దారితీసేదిగా భావించడం, లేదా బంధనాల్లోనే స్వేచ్ఛను ఫీల్ అవ్వటం, వీటిలో ఏదో ఒకటి మన నిజ జీవితంలో ఎదురైన ఒక చిన్న సంఘటనకి లేదా సవాలుకి అన్వయించి చూస్తే ఎలా ఉంటుంది? ఆసక్తికరంగా ఉంది. అలా చూడటం వల్ల మన ఫీలింగ్లో, మన స్పందనలో ఏదైనా తేడా వస్తుందా? ఈ ఆలోచన బహుశా మనల్నే మన గురించి, మన జీవితం గురించి ఇంకా లోతుగా అన్వేషించడానికి ప్రేరేపిస్తోనేమో. తప్పకుండా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన రచనల విశ్లేషణతో, ఆలోచనను రేకెత్తించే చర్చలతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.